గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇప్పుడు చెప్పుకునే ప్రాబ్లం అమ్మ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. నిన్న కూడా దీని మీద ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము. అది ఎలా ఉన్నాయి, డైరెక్ట్ వాల్యూ అడిగినప్పుడు. ఇక్కడ ఏం అడిగాడు, ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ dy/dx అండ్ d²y/dx² ఎట్ x ఈక్వల్ 2.03. మనకి ఇచ్చిన డేటా ఏమో 1.96, 1.98, 2.02, 2.04. ఇక్కడ మనం అడిగింది ఏంటి, 2.03. నియర్ బై 0.04కి 0.02కి మిడిల్లో ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2.03 దగ్గర ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకి ఇచ్చిన పాయింట్ అనేది ఎక్కడ ఉంది, ఎండింగ్కి దగ్గరగా ఉంది కాబట్టి న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. బ్యాక్వర్డ్ అంటే నాప్సలా, ఎక్స్ వై, నాప్సలా వై అంటే డిఫరెన్స్, ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ వై వాల్యూస్. అలా నాప్సలా స్క్వేర్ వై అంటే సెకండ్ డిఫరెన్స్, అంటే నాబ్లా వైకి డిఫరెన్స్, నాబ్లా వై వాల్యూస్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ నాబ్లా క్యూబ్ వై, నాబ్లా పవర్ 4y తెలుసు కదా ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. నెక్స్ట్ దీని నుంచి టేబులర్ వాల్యూస్ నుంచి ఎక్స్ఎన్ హెచ్ యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్స్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన ఎక్కడైతే పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని అది ఎక్స్ వాల్యూ. మనం ఏంటి బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ కాబట్టి ఎక్స్ఎన్ తీసుకుంటాం. ఎక్స్ఎన్ అంటే దానికి నియర్గా ఉన్నది ఏంటి, 0.24. హెచ్ వాల్యూ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ వాల్యూస్ ఎంత, 0.02. ఓకేనమ్మా. యూ వాల్యూ ఎలా వస్తుంది, ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ బై హెచ్. ఎక్స్ వాల్యూ 2.03 మైనస్ 2.04 బై హెచ్ వాల్యూ 0.02, దట్ ఈక్వల్ టు దీని వాల్యూ మైనస్ ఆఫ్ 0.01 బై 0.02, అంటే వాల్యూ ఎంత, -1/2. ఇంకేనమ్మా యూ వాల్యూ వచ్చింది. దీన్ని డైరెక్ట్గా dy/dx వేసుకుంటే ఫార్ములా కుదురుతుందా, లేదు. ఇక్కడ యూ వాల్యూ అనేది 0 రాలేదు, -1/2 వచ్చింది కాబట్టి యూ వాల్యూ ఉన్న టర్మ్ ఓన్లీ స్టార్టింగ్ నుంచి బ్యాక్వర్డ్ ఫార్ములా వేసుకుని యూ వాల్యూ వేసుకుని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసుకుంటాం. f of x y of x equal to f yn plus u into napsula yn plus u into u plus 1/2 into nabla square yn plus u into u plus 1 into u plus 2/6 nabla cube yn plus and so on nabla power 4 yn and so on. ఓకేనమ్మా, దాని ఈక్వేషన్ 1 అనుకుంటాము. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ హ్యావ్, మనం ఫస్ట్ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాలో నేర్చుకున్నాం కదా, dy/dx ఈక్వల్ టు du/dx అలాగా డైరెక్ట్గా వేసేసుకున్నాము. 1/h ఇంటూ నాబ్లా పవర్ yn ప్లస్ 2u ప్లస్ 1, యూ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2u ప్లస్ యూకి డిఫరెన్షియేషన్ 1, 2u ప్లస్ 1/2 ఇంటూ నాబ్లా స్క్వేర్ yn ప్లస్ అండ్ సో ఆన్ వాల్యూ. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో మనకి ఎంత, ఇక్కడ 2.03 పెట్టుకున్నాం. హెచ్ వాల్యూ నాబ్లా పవర్ 1 అండ్ yn అంటే ఎక్కడ వాల్యూ తీసుకుంటామంట, మనం ఎక్కడ ఎక్స్ఎన్ వాల్యూ 2.04 దగ్గర తీసుకుంటున్నాం, అవునా. దాని యొక్క నాబ్లా వై, నాబ్లా స్క్వేర్ వై, నాబ్లా క్యూబ్ వై, నాబ్లా పవర్ 4y ఈ వాల్యూస్ తీసుకుంటాం. ఆ వాల్యూస్ని మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నాబ్లా పవర్ yn అంటే -0.0090 ప్లస్ దీని వాల్యూ ఎంత, 2u, యూ ప్లేస్లో ఎంత వచ్చింది, -1/2 కదా, -1/2 ఇంటూ 2 క్యాన్సిల్, -1 ప్లస్ 1 0 ఇంటూ వాల్యూ 0 ప్లస్ 3 ఇంటూ -1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ -1/2 ప్లస్ 2, -1/2 అంటే యూ వాల్యూ బై 6 ఇంటూ నాబ్లా క్యూబ్ yn అంటే ఎంత, -0.002. ఓకేనమ్మా. ప్లస్ u ఇంటూ -1/2 హోల్ క్యూబ్ ప్లస్ 18 ఇంటూ -1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 22 ఇంటూ -1/2 ప్లస్ 6/24 ఇంటూ నాబ్లా పవర్ 4 yn. ఓకేనమ్మా. దాన్ని మరలా సింప్లిఫై చేసుకుంటే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ అగైన్ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ y' ఆఫ్ ఎక్స్ అంటే సెకండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఫార్ములా ఇది వచ్చింది. అంటే ఫస్ట్ చేసిన దాన్ని మళ్ళీ అనదర్ డెరివేటివ్ చేసుకుంటే 6u ప్లస్ 6/6 ఇలా వచ్చింది. దీన్ని మళ్ళీ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే -1.05. ఫస్ట్ dy/dx ఎంత, 2.03 దగ్గర -0.44875, సెకండ్ డెరివేటివ్ -1.05. ఓకేనమ్మా, అర్థమైందా.
అదే డైరెక్ట్గా ఫార్ములా అయితే ఓన్లీ 2 ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి అమ్మా, మనం ఫస్ట్ యూనిట్లోనూ పవర్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అని 2 కర్వ్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ చేసుకున్నాం, అవునా. థర్డ్ టాపిక్, ఫోర్త్ టాపిక్ దాంట్లో చిన్న మిస్టేక్ చేసాం, అదొకసారి ఏంటో చూడండి. కర్వ్ ఫిట్టింగ్ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో ఫైండ్ ద లీస్ట్ స్క్వేర్ పవర్ ఫంక్షన్ ఆఫ్ ద ఫార్మ్ y ఈక్వల్ టు a పవర్ ఇంటూ x పవర్ b ఫ్రమ్ ద డేటా. మనకి ఇచ్చిన డేటాలో ఎక్స్ వై ఎక్స్ఐ వైఐ ఎక్స్ఐ స్క్వేర్ ఎక్స్ఐ టేబుల్లో ఫైండ్ అవుట్ చేసాం కదా, యాజ్ ఇట్ ఈజ్. ఓన్లీ మనం ఎక్కడ టేబుల్లో రాంగ్ చేసామమ్మా. రాంగ్ చేయడం అంటే ఎలా అంటే, ఇక్కడ లాగర్థమిక్ వాల్యూస్ని ఎలా తీసుకున్నాము క్యాల్సీలో. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ, log 1 వాల్యూ 0, అవునా. మనం ఇక్కడ క్యాల్సీలో ఎలా చేసామంట, log బేస్ 10 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, అవునా. log బేస్ 10 వాల్యూ ఈ లాగర్థమిక్ ఫంక్షన్ని అప్లై చేసాం అక్కడ. కానీ ఎలా చేయాలి, ఇన్ జనరల్ లాగర్థమిక్ ఫంక్షన్ అప్లై చేయాలి. ఇన్ జనరల్ లాగ్, ఓకేనా. ఇన్ జనరల్ లాగ్ 1 వాల్యూ 0. నెక్స్ట్ ఇన్ లాగ్ 2 వాల్యూ ఈక్వల్ టు అదిగో 0.6931, ఓకేనమ్మా. అక్కడ రాంగ్ చేసాం మనం. అంటే ఈ లాగ్ వాల్యూ ఏం చేసాము, లాగ్ 2 ఈక్వల్ టు 0.3010. అదేంటిది, లాగ్ 2 బేస్ 10 వాల్యూ అమ్మ. ఇది లాగ్ 2 బేస్ 10. ఇక్కడ చూడండి పైన 10 అని ఉంది కదా, లాగ్ 2 బేస్ 10 వాల్యూ 0.3010. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇన్ జనరల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. అంటే లాగ్ 2 బేస్ ఈ పైన చూడండి ఈ కనబడుతుంది కదా, లాగ్ 2 బేస్ ఈ ఇన్ జనరల్ లాగర్థమిక్ ఫంక్షన్ అప్లై చేయాలి ఇక్కడ. ఎందుకంటే లాస్ట్లో మనము మార్చుకునేటప్పుడు లాగర్థమిక్ ఫంక్షన్ అంటే వైపుకి వెళ్తే ఏమవుతుందని రాసుకుంటున్నాం, ఎక్స్పోనెన్షియల్ అని రాసుకుంటున్నాం కదా ఈ అని. కాబట్టి మనం ఇక్కడ కూడా ఇన్ జనరల్ లాగర్థమిక్ ఫంక్షన్ అప్లై చేసుకుంటున్నాం. ఓన్లీ ఇక్కడ ఒకటే మారుతుంది, ఈ టేబుల్లో వాల్యూస్ మారుతాయమ్మా. లాగ్ వాల్యూ, లాగ్ ఎక్స్ఐ వాల్యూ, లాగ్ వైఐ వాల్యూ మారుతాయి. దాని నుంచి ఎక్స్ఐ స్క్వేరు, దాని రెండింటి నుంచి ఎక్స్ఐ వైఐ ఫైండ్ అవుట్ చేస్తారు, ఓకేనా. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇన్ జనరల్ ఫంక్షన్ లాగ్ ln వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. ln వాల్యూ ln2 ఇన్ జనరల్ లాగర్థమిక్ ఫంక్షన్ 1 ఈక్వల్ టు 0 and 2 ఈక్వల్ టు 0.69, 3 ఈక్వల్ టు 0.0986. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ ఈ ln వాల్యూ ఈ లాగర్థమిక్ ఫంక్షన్ని ప్రెస్ చేయాలి. ఇది లాగ్ బేస్ ఈ టర్మ్, ఇది లాగ్ బేస్ 10 వాల్యూ, ఓకేనమ్మా. అది పవర్ ఫంక్షన్లో అలా మారుతున్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఓన్లీ ఇక్కడ టేబుల్ వాల్యూస్ మార్చుకోండి అమ్మా. అంటే మీరు అది క్రాస్ చేసుకుని ఈ సమ్ ఎక్కించండి, అర్థమైంది కదా. పవర్ ఫంక్షన్లో కూడా అయ్యింది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో కూడా సేమ్ అలానే అయ్యింది. మనకి లాగ్ బేస్ 10 వాల్యూస్ చేసాము లాగర్థమిక్ ఫంక్షన్లో. ఇన్ జనరల్ లాగర్థమిక్ వాల్యూస్ని అప్లై చేసుకుని అంటే లాగ్ బేస్ ఈ వాల్యూ చేసుకోవాలి ఇక్కడ. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కూడా సేమ్ మిస్టేక్ అయింది, ఓకేనా. వాల్యూ అదిగోండి. నెక్స్ట్ యూనిట్ 2 నాన్న, అదే ఇప్పుడు మనం టాపిక్ అయ్యింది కదా, డిస్కస్ చేసుకున్నాం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్ములాస్. నెక్స్ట్ స్టిల్లింగ్స్ ఫార్ములా అంటే డెరివేటివ్ యూజింగ్ స్టిల్లింగ్స్ ఫార్ములా. ఎక్కడ యూజ్ చేస్తాం ఇది, we went to derivative the values of the derivatives of the function near the middle of the given set of arguments. మనకి ఇచ్చిన వాల్యూస్లో మిడిల్కి నియర్గా ఉండే వాల్యూ, మిడిల్ వాల్యూ ఏదన్నా ఫైండ్ అవుట్ చేయమంటే ఆ ప్రాబ్లమ్స్కి స్టిల్లింగ్స్ ఫార్ములా, దాన్ని సెంట్రల్ డిఫరెన్స్ ఫార్ములా అంటారు. we may any apply central difference formula, therefore using Stilling's formula we get
yu ఈక్వల్ టు వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ డెల్టా వై మైనస్ 1/2 ప్లస్ యూ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 ప్లస్ u into u square minus 1/3 factorial into delta cube y minus 1 plus delta cube y minus 2/2 plus u square into u square minus 1/4 factorial into delta power 4 y minus 2 plus and so on. దీని ఈక్వేషన్ 1. ఇది స్టిల్లింగ్స్ ఫార్ములా అమ్మ. ఇది ఎలా డిరైవ్ అయిందో మీకు న్యూమరికల్ అనాలిసిస్లో 3rd కానీ 4th చాప్టర్లో ఉంటుంది. మేడం చెప్తారు మీకు. వేర్ u ఈక్వల్ టు x minus x0/h. నౌ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x we get u వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా, x మైనస్ x0/h తీసుకుంటాము. దాని సేమ్ ఫార్వర్డ్లోను బ్యాక్వర్డ్లోను ఎలాగైతే చేసుకున్నామో దీనికి కూడా డిఫరెన్షియేట్ చేసుకుంటాము. వచ్చిన వాల్యూ dy/dx. ఆ dy/dx ప్లేస్లో u ఈక్వల్ టు 0 అంటే సేమ్ వాల్యూ మనకి ఇచ్చిన టేబుల్లో డైరెక్టర్ వాల్యూ ఇస్తే dy/dx u ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే x ఈక్వల్ టు x0 అయినప్పుడు x మైనస్ x0 వాల్యూ x ఈక్వల్ టు x0 అయ్యిందనుకోండి, x ప్లేస్లో x0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే x0 మైనస్ x0 ఎంత 0/h 0 అంటే u ఈక్వల్ టు 0. ఎప్పుడు x ఈక్వల్ టు x0 అయితే అప్పుడు ఓన్లీ dy/dx వాల్యూ ఎంత అవుతుంది, 1/h into delta y naught plus delta y minus 1/2 minus 1/6 into delta cube y minus 1 plus delta cube y minus 2/2. Again differentiating equation 2 we get. మళ్ళీ సెకండ్ డెరివేటివ్ దీనికి అప్లై చేసుకుంటే 1/h² into delta square y minus 1 plus 6u/6 into delta cube y minus 1 plus delta cube y minus 2/2. ఇప్పుడు దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని సో నేర్చుకోవాల్సింది ఏంటి, y0 y minus 1 y minus 2 వాల్యూస్ అనేవి ఎలా రిప్రజెంట్ చేసుకుంటాము టేబుల్లో అది తెలుసుకోవాలి అంతే. సేమ్ ఆ 2 మెథడ్స్ ఎలా చేసామో అలాగే ఉంటుంది, ఫార్ములా డిఫరెంట్గా ఉంటుంది అంతే. టేబుల్ అదే వేసుకుంటాము, దీనికి ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా సెకండ్ డెరివేటివ్ ఫార్ములా అని గుర్తుపెట్టుకుంటాము యూజింగ్ ద గివెన్ టేబుల్. సెకండ్ డెరివేటివ్ ఇదిగోండమ్మా 1/h² into delta square y minus 1 minus 1/12 delta power 4 y minus 2 plus and so on. ఓకేనా, దీన్ని సింప్లిఫై u ఈక్వల్ టు 0 అప్లై చేసుకుంటే వచ్చిన టర్మ్. మన ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ 1.6 దగ్గర. ఆ 1.6 ఎక్కడ ఉంది మెన్షన్ చేయరు అక్కడ మెథడ్, న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్టిల్లింగ్స్ అని. మనం అక్కడ ఇచ్చిన వాల్యూని బట్టి మనం తెలుసుకోవాలి. మనకి ఇచ్చినప్పుడు 1.6 దగ్గర ఉంది. 1.6 దగ్గర అంటే ఎలా ఉంది, మిడిల్లో ఉంది అవునా, అంటే దీనికి సెంట్రల్ డిఫరెన్స్ ఫార్ములా స్టిల్లింగ్స్ ఫార్ములాని అప్లై చేసుకుంటాం. స్టిల్లింగ్స్ ఫార్ములా సేమ్ టేబుల్ యాజ్ ఈజ్ XY వాల్యూస్ వేసుకుంటారు. డెల్టా వై అంటే ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్, ఫిఫ్త్ డిఫరెన్స్, సిక్స్త్ డిఫరెన్స్ వేసుకుంటారు. అంటే సింగిల్ వాల్యూ వచ్చే వరకు రాసుకుంటాం ఈ డెల్టా వాల్యూస్ అనేవి. వచ్చినాయమ్మా, ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసుకుంటాం కదా. ఇక్కడ మనం ఎక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, 1.6 దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ 1.6 దగ్గర ఉన్న వాల్యూ నుంచి 2 వాల్యూస్ మనం ఇక్కడ ఈ 2 వాల్యూస్ యూజ్ చేసుకుంటాం. అంటే ఈ వై వాల్యూ ఎక్కడైతే ఈ వై వాల్యూ యూజ్ అయిన 2 టర్మ్స్ కూడా ఈ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రెండిట్ల డిఫరెన్స్, ఈ వాల్యూ ఈ రెండిట్ల డిఫరెన్స్ అవునా, మధ్యలో ఇది ఉంది కదా, దీంతో కంబైండ్ అయ్యేగా వచ్చింది. దీని నుంచి ఇవి 2, నెక్స్ట్ మళ్ళీ ఈ రెండిట్లు జాయింట్ ఇది, మళ్ళీ ఈ 2 నుంచి ఇది, ఈ వాల్యూస్ని యూజ్ చేసుకుంటాం మనం. దీని స్ట్రైట్ వాల్యూస్ అన్నీ కూడా ఓకేనా, ఇలా చేసుకుంటారు. దీంట్లో ఫస్ట్ ఈ వాల్యూని మనకి నార్మల్గా మెన్షన్ చేసుకుంటాం 0 1 0 -1 -2 -3 0 1 2 3 అవునమ్మా. కింద వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ కింద తీసుకుంటాం, అంటే కొంచెం పెద్ద వాల్యూస్ తీసుకుంటాం కిందవి. y0 y -1, నెక్స్ట్ ఇది y -1 -2, ఇది y -2 y -3, నెక్స్ట్ ఇది y -3 y -4 అలా ఉంటాయి ఓకేనమ్మా. ఈ వాల్యూస్ అన్నీ ఫస్ట్ డెరివేటివ్లో
అప్లై చేసుకుంటాం. వీ హ్యావ్ dy/dx ఈక్వల్ టు 1/h ఇంటూ డెల్టా వై మైనస్ 1 ప్లస్ డెల్టా వై నాట్ బై 2 మైనస్ 1/2 6 ఇంటూ డెల్టా క్యూబ్ వై మైనస్ 2 ప్లస్ డెల్టా క్యూబ్ వై మైనస్ 1/2 ప్లస్ 1/30 ఇంటూ డెల్టా పవర్ 5 వై మైనస్ 3 ప్లస్ డెల్టా పవర్ 5 వై మైనస్ 2/2 ప్లస్ అండ్ సో ఆన్. ఎక్స్ వాల్యూ ఎక్కడ 1.6 దగ్గర అన్నాడు, హెచ్ వాల్యూ 0.2. వీ గెట్ dy/dx ఎట్ పాయింట్ 1.6 ఈక్వల్ టు 1/0.2 ఇంటూ ఆ వాల్యూస్ అన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. క్యాల్సియం పక్కన ఉంటుంది, సింప్లిఫై చేసుకుంటారు. మనకు వచ్చేది ఫస్ట్ డెరివేటివ్ వస్తుంది. సెకండ్ డెరివేటివ్ d2y/dx², 1.6 దగ్గర పాయింట్. దానికి కూడా మనకి సెకండ్ డెరివేటివ్ ఫార్ములా తెలుసు. దాంట్లో మనకు తెలిసిన దీంట్లో ఉన్న వాల్యూస్ ఎలా వేసుకుంటాం చూడండి అమ్మా. డెల్టా వై పవర్ -1, డెల్టా వై -1 అంట వాల్యూ 0.8978 వేసుకున్నామా. నెక్స్ట్ డెల్టా వై నాట్ వాల్యూ 1.0966, ఓకేనా, బై 2 మైనస్ 1/6 ఇంటూ డెల్టా క్యూబ్ వై మైనస్ 2 0.0361. నెక్స్ట్ డెల్టా క్యూబ్ వై -1, డెల్టా క్యూబ్లో -1 0.0441. నెక్స్ట్ డెల్టా పవర్ 5 వై పవర్ -3. డెల్టా పవర్ 5 వై -3 ప్లస్ డెల్టా పవర్ 5 వై -2/2 అండ్ సో ఆన్. వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. అక్కడ ఫస్ట్ డెరివేటివ్ అయింది. సెకండ్ డెరివేటివ్ వచ్చేసరికి చూడండి అమ్మా, డెల్టా స్క్వేర్ వై పవర్ -1. ఇక్కడ ఈవెన్ వాల్యూస్ డెల్టా స్క్వేర్, డెల్టా పవర్ 4, డెల్టా పవర్ 6. అవునండి, ఈవెన్ వాల్యూస్లో ఆడ్ వాల్యూస్లో 2 వాల్యూస్ ఉన్నాయి మనకి. డెల్టా వై, డెల్టా క్యూబ్ వైలో 2, డెల్టా పవర్ 5లో 2. ఓకేనా, అదే ఈవెన్ వాల్యూస్లో సింగిల్ వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ దీంట్లో తీసుకుంటాం అంతే. పవర్ -1, వై పవర్ -2, వై పవర్ -3, 0.1988, 0.0080, 0.001. ఇక్కడ వాల్యూ 1 అమ్మ. ఓకేనా, దాన్ని సింప్లిఫై చేసుకుంటే 4.9534. ఓకేనా. Thank you all of you.